మనతో పాటు భారతి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు నిరసన తెలియడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా పాలెస్టైన్ పైన భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు పిల్లల పైన కూడా కావాలని హాస్పిటళ్ళ పైన, స్కూళ్ళ పైన బాంబుల దాడి అదంతా జరుగుతుంది. ఇదంతా ముందు లేదని కాదు, గత దాదాపుగా 70 ఏళ్లుగా ఇదంతా ముందరి నుంచి కూడా జరుగుతుంది. కానీ గత 2 ఏళ్లుగా ఇది మరింత ఎక్కువ విస్తృతంగా జరుగుతున్నాయి ఈ దాడులన్నీ కూడా. 87% గాజాలో, పాలెస్టైన్లో 87% ఏదైతే భూమి ఉందో దాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. గత జూలై వరకు కూడా 2 ఏళ్లలో కనీసం 15,000 మంది పిల్లల కన్నా ఎక్కువ నంబర్ ఉంది. సో రిపోర్ట్ల ప్రకారం 15,000 మంది కన్నా ఎక్కువ పిల్లలకి ఆహారం అందక, వాళ్ళు పోషకాహార లోపం వల్ల వాళ్ళు చనిపోయారు. తర్వాత 6,000 మంది ఆడవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషకాహారాలు దొరక్క చాలా మెడికల్ కాంప్లికేషన్స్ అవి అన్నీ వచ్చాయి. సో ఇలాంటివి పూర్తి ప్రపంచం మేల్కొతో ఉన్న ఇన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతున్నా కూడా ప్రపంచం అంతటా దీనికి నిరసనలు జరగలేదు. కానీ ప్రస్తుతం 2 ఏళ్లుగా దీనికి ప్రపంచం అంతటా కూడా రోడ్ల మీదకి వచ్చి యువత కానీ, విద్యార్థులు కానీ, అమెరికాలో మనం చూసాము ఎంత విస్తృతంగా దీని గురించి నిరసనలు జరిగాయి. యూనివర్సిటీలో జరిగాయి, అది అమెరికా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. హార్వర్డ్ యూనివర్సిటీలో, ఇలాంటి అన్ని పెద్ద యూనివర్సిటీల్లో కూడా ఎక్కడైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు ఈ దాడులకి నిరసనగా వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి పోరాటాలు ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చి ప్రజలు నిరసన తెలుపుతారో, వాళ్ళ నిరసనని రిజిస్టర్ చేస్తారో, అప్పుడే దేశాలు వెనక అడుగు వేస్తున్నాయి అన్నది మనం చూడొచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్ కానీ, యూకే కానీ, ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు పాలెస్టైన్ని దాన్ని ఒప్పుకుంటున్నాయి, దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. సో ఈ రికగ్నిషన్ అంతా కూడా కేవలం విద్యార్థులు, యువత, తర్వాత సామాన్య ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శనలు, నిరసనలు చేస్తున్నందువల్ల, ఈ నిరసనలు ఉద్రిక్తం అవుతున్నందువల్లే ఇదంతా జరుగుతుంది. అందుకని ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా ఇలాంటివి విస్తృతంగా జరగాలి, అవేర్నెస్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పూర్తిగా ప్రొటెస్ట్ కానీ, తర్వాత 2 ఏళ్ల నుంచి BDS కానీ, ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలెస్టైన్ కానీ ఏదైతే చేస్తుందో ఈ పూర్తి అవేర్నెస్ గురించే ఇదంతా చేస్తుంది. సో డోర్ టు డోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఇలా నిరసన ప్రదర్శనలు, ఇవన్నీ కూడా ఇంకా మరింత మంది ఇందులో జాయిన్ అవ్వాలని. పూర్తి కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇటు మారణ హోమం, ఛత్తీస్గఢ్ మావోయిస్టుల పైన మారణ హోమం కావచ్చు, లేకపోతే ఇలా పాలస్తీనా మీద దాడి కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, ఎట్లా చూస్తున్నారు? అంటే 2014 నుంచి కూడా ప్రజల హక్కులు ఏవైతే ఉన్నాయో అవంతా చాలా వరకు ప్రజల హక్కులన్నీ దాన్ని సప్రెస్ చేస్తున్నారు. సో ఈ ప్రజల హక్కులు, సామాన్య డెమోక్రటిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని స్పేస్ అన్నది తగ్గుతూ వస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ జరుగుతుంది. అది విద్యార్థుల విషయంలో యూనివర్సిటీ కంపౌండ్ లోపల కానీ, ఇప్పుడు HCU కూడా చూసాం, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరుగుతుంది. కానీ 2014 బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దాడులు, ఈ డెమోక్రటిక్ రైట్స్ సప్రెస్ చేయడం, ఇది అన్నది ఇంకా ఎక్కువగా జరుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమని పిలుపునిస్తున్నారు? ప్రజలకి ఇంకా ముందుకొచ్చి, బయటకు వచ్చి పాలెస్టైన్కి మద్దతుగా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలపాలని, ఆ తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయకూడదు, ఇజ్రాయెల్తో అన్ని విధమైన దౌత్య, వ్యాపార, అన్ని కల్చరల్ సంబంధాలు తెంపుకోవాలని, ఇజ్రాయెల్పై శాంక్షన్స్ పెట్టాలని, ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలని సామాన్య ప్రజలకి మేము అది చెప్తున్నాం. మేడం చెప్పండి, ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని అసలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ IPSP ద్వారా మీరు ఎంతసేపు చేసిన పరిస్థితి ఉంది, ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం యాక్చువల్గా చాలా బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తుంది ఇండియాలో. వాళ్ళకి బెనిఫిట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. బెనిఫిట్ ఉందో లేదో మాకు తెలియదు. బట్ ఆ బ్రాండ్స్ అన్ని మనం అందరం కలిసి బ్రాండ్ చేస్తే డెఫినెట్ గా విజయం సాధిస్తాం అన్నమాట. ఈ రోజు మోర్ దెన్ 80 బ్రాండ్స్, ఇజ్రాయెల్ బ్రాండ్స్ ఆర్ ప్రమోటెడ్ ఇన్ ఇండియా. ఎలా? అది బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. మోదీ గారికి తెలియదా ఆ బ్రాండ్స్ తో బిజినెస్ చేయొద్దని చెప్పేసి? మినిమం అదైనా చేయొచ్చు. వాళ్ళకి సపోర్ట్ చేసే బిజినెస్ అన్ని కూడా ఆపేసేయాలి మనము. ప్రతి ఒక్క బిజినెస్ లైక్ అడిడాస్ ఉంది, కోకోకోలా ఉంది,
నైకీ ఉంది, మెనీ బ్రాండ్స్ ఆర్ దేర్. మనం ఎవ్రీడే వాడుతున్నాము. ఎవ్రీడే వాడేది ఎవరిది? ఇజ్రాయెల్ కి సంబంధించి వాడుతున్నాం. మనము ఎలా వాడగలుగుతున్నాం అసలు ఎవరికైనా తెలుసా? మీరందరూ మీ ఇంట్లో కూర్చొని ఇవాళ వెళ్ళి అన్ని ఐటమ్స్ ఇజ్రాయెల్ కి సంబంధించింది ఐడెంటిఫై చేసుకొని మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూస్తే మీకు అన్ని కంపెనీస్ లిస్ట్ కనిపిస్తుంది. ప్లీజ్ చూడండి, అట్లీస్ట్ సపోర్ట్ చేయండి. అండ్ పలస్తీన్ కి ఫ్రీ పలస్తీన్ అని చెప్పేసి మనం అందరం కూడా అనాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే చూసుకోవచ్చు పూర్తిగా కూడా పోలీసులు అయితే ఇక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే నిరసనకారులు ఉంటారో నిరసనకారులకు సంబంధించి కూడా అక్కడ సైరన్ వేసుకొని కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. భారతదేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేదనేది మాత్రం ఇక్కడ మన క్లియర్ కూడా కనపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ధర్నా చౌక్ మరి ఎందుకు పెట్టారు, ధర్నా చౌక్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోకపోతే ఏం చేసుకుంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరసనకారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఇదే దగ్గర ఎన్ఐ పొలిటికల్ ర్యాలీ ఉండుంటే ఎంత బందోబస్తు ఉండేది. రోడ్డు ట్రాఫిక్ క్లియరెన్స్ తో పాటు పెద్ద పెద్ద స్టేజెస్ పెట్టేసి పోలీస్ బందోబస్తు పాటు వాళ్ళకి ఎన్ని అవర్స్ అయినా ఇస్తారు, ఎన్ని వెహికల్స్ అయినా రావచ్చు, అన్లిమిటెడ్ ఫెసిలిటీస్ ఇస్తారు సార్. మరి మాకు పొద్దున్న నుంచి 2 hours నుంచి పోలీసులు కాన్స్టెంట్ గా స్టెప్ బ్యాక్ ఆపేసామని చెప్పేసి ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంది. మేము మన దేశం గురించి కూడా పోట్లాడలేదు. మనం పోరాడేది ఎవరి కోసము? వేరే దేశంలో 64,234 people have been died. అవుట్ ఆఫ్ నోవేర్ వీఆర్ స్టాండింగ్ ఫర్ దెమ్ ఇన్ సాలిడారిటీ. మనం ఏం చేయలేము, అది మా అందరికీ తెలుసు. కానీ చేయాల్సినందుకు కూడా చేయనీయకపోతే దానికన్నా ఇన్హ్యూమానిటీ ఏముంటుంది? చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఇక్కడైతే ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ధర్నా చౌక్ కి సంబంధించి ధర్నా చౌక్ లో అయితే ధర్నా చేసుకోవద్దంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం విజువల్స్ లో ఇంతసేపు చూస్తూనే ఉన్నాం. పోలీసుల వైఖరి కూడా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ధర్నా చౌక్ వద్ద అసలు ఎటువంటి ఇది కూడా ఉధృతమైన వాతావరణం కూడా అయితే నెలకొంటున్న పరిస్థితి కూడా అయితే ఉంది. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్. నేను మీ జర్నలిస్ట్.